వరంగల్లో జరిగిన ఓసీ కులాల గర్జన బహిరంగ సభలో పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్నతాధికారులను ఉద్యోగ వర్గాలను అవమానించేలాగా రిజర్వేషన్ల ద్వారా వచ్చిన అధికారులకు అక్షరం ముక్కరాదు, తెలివి లేదు, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల ఉన్నతాధికారులే ఉన్నారు, అలాగే జిల్లాలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల ఉన్నతాధికారులే ఉన్నారు, వీళ్ళ ద్వారా రాష్ట్రం నాశనం అవుతుంది అని చెప్పేసి మాట్లాడడాన్ని ఉస్మాన్ యూనివర్సిటీలోని అన్ని విద్యార్థి సంఘాలుగా హంస, ఏఎస్ఏ, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం, ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ, తెలంగాణ విద్యార్థి జేఏసీగా చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చల్లా ధర్మారెడ్డి కండ కావరమెక్కి కుల బలుపుతోటి అగ్రకుల దురహంకారంతో ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడి ప్రజల్లో విద్వేషం కల్పించేలాగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల ఉద్యోగులను, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల ప్రజలను అవమానపరచడాన్ని మేమందరం కూడా చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ఘటనకు సంబంధించి చల్లా ధర్మారెడ్డిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే కావచ్చు, ఒక ప్రజాప్రతినిధి కావచ్చు, కానీ భారత రాజ్యాంగం ప్రకారం చట్టం ముందు అందరు సమానులే కాబట్టి తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి చల్లా ధర్మారెడ్డి ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఉస్మాన్ సిఐ గారిని కలవడం జరిగింది. కాబట్టి ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, ఇలా కిషన్ రెడ్డి గారు కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు, కేంద్ర హోంమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఇలా ఖచ్చితంగా, అలాగే ఈ రాష్ట్రంలోని ఒక వైఖరి, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించిన వైఖరి రాష్ట్ర ప్రభుత్వం ఏ వైఖరి తీసుకుంది, మీ అధికార పార్టీ అని చెప్పేసి చట్టం తనకు వర్తించదా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, అలాగే ఈ రాష్ట్రంలో హోంమంత్రి కనుక ఉంటే మహమూద్ అలీ గారిని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి తక్షణమే చల్లా ధర్మారెడ్డిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం. దళితుల ఆత్మగౌరవం, బహుజనుల ఆత్మగౌరవం, గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఖచ్చితంగా చల్లా ధర్మారెడ్డి అరెస్ట్ అయ్యేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతా అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.